భీష్ముడినే సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో భీష్ముడు తన అధ్యక్షతలో, తన నాయకత్వంలో సాగే యుద్ధంలో కౌరవపక్షాన ఉండే వీరాధివీరులైన సైనిక వీరుల్లో ఎవరి స్థాయి ఏమిటో నిర్ణయించే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు. ఆ బాధ్యత అయింది, సర్వసైన్యాధ్యక్షుడి బాధ్యత అది. తమ పక్షంలో ఉండే వీరుల్లో ఎవరెంతటి వాళ్ళో చెప్పాలి. ఆ వరుసలో కర్ణుడు అర్ధరథుడు అన్నాడు. నైష ఫల్గుణమాసాద్య పునర్జీవన్ నియోక్ష్యతే. కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినవాడే అయినా, వీరాధివీరుడే అయినా, అపారమైన పరాక్రమం కలిగి ధనుర్విద్యా పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడే అయినప్పటికీ కూడా శాపాలు ఆ కర్ణుణ్ణి చుట్టుముట్టిన కారణంగా ప్రత్యక్షంగా అర్జునుడితో యుద్ధంలో తలపడితే ప్రాణాలు దక్కించుకోగల అవకాశం కర్ణుడికి లేదు. కాబట్టి కర్ణుడు అర్ధరథుడు అని, కర్ణుడు అర్ధరథుడిని తీర్మానించి ఆగిపోక అందుకు కారణమేమిటో కూడా వివరించాడు భీష్మాచార్యుడు.